రానున్న ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారమే మా లక్ష్యం అంటున్న కొట్టాల శ్రీరాములు. ఇక ఉమ్మడి అనంత సత్యసాయి జిల్లాలో జనాభా ప్రాతిపదికన బీసీలకు టికెట్లు కేటాయించని పార్టీలకు మనుగడ లేకుండా చేస్తామని రాయలసీమ బీసీ ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలోని శిల్పారామంలో రాయలసీమ బీసీ ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు, గౌరవ అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు డాక్టర్ తిరుపేంద్ర మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా అత్యధికంగా జనాభా ఉన్న బీసీలకు వచ్చే ఎన్నికల్లో సముచిత టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పాలకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని సీట్లు అగ్రకులస్తులకు కేటాయిస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తూ ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ అలాంటి చౌకబారు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో బీసీల సత్తా ఏంటో చాటుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు గపూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్, నాయకులు బోయ లక్ష్మీనారాయణ, ఎల్ఐసి రమణ, రమేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కొరకు నిరంతరం పనిచేస్తానని చెప్పి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సరైన సముచిత స్థానం ఇవ్వకుండా మరి బీసీలను విస్మరిస్తున్నారు. అత్యధిక శాతం 52% ఉన్న బీసీలకు కనీసం సగభాగం ఉండాలి. మరి ఎన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళు? 2 పార్టీలు, 2 సామాజిక వర్గాలే ఈ రాష్ట్రంలో రాజ్యం వెళుతున్నాయి. మిగతా ఎన్నో కులాలు ఉన్నాయి. 79 కులాల నుంచి ఇప్పుడు 139 కులాలైనాయి. మరి ఎన్ని కులాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినారు? ఒక 14-15 కులాలే ఇప్పుడు అసెంబ్లీ మెట్లెక్కగలిగినారు. మరి మిగతా కులాలంతా కూడా వీళ్ళంతా ఓట్లేసేక ఉన్నారా? వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి పదవి అడగలే వాళ్ళు. అయ్యా, కులానికి ఒక ఎమ్మెల్యే నిమ్మని కూడా అడుగుతున్నారు. ఎన్నో కులాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోతే కూడా కనీసం ఆ కులాలకు ఎమ్మెల్యే కాకుండా మీరు కార్పొరేషన్లు పెట్టి బిచ్చగాలని చేస్తున్నారు. మీకు సబబు కాదని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు 25 సీట్లు ఇవ్వాలి, 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి, బైదులకు 4 సీట్లు ఇవ్వాలి, మైనార్టీలకు 4 ఇవ్వాలి, ఎస్టీలకు 2 సీట్లు ఇవ్వాలని రాయలసీమ బీసీ ఐక్య తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. తొందరలో రాయలసీమ అంతా కలిపి పుట్టపర్తిలో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం. అన్ని పార్టీలకు మా యొక్క డిమాండ్లను మా సభ ద్వారా మీకు సందేశాన్ని పంపుతాం. మా సందేశాన్ని కానీ మా విన్నపవాన్ని కానీ మా బీసీలను విస్మరించిన మీ 2 పార్టీలకు పుట్టుగత లేకుండా చేసే విధానము మా బీసీ ఐక్య వేదిక అందరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుని, గతం పోయింది. ఈసారి నువ్వు ఓడిపోతే జీవితాంతం జైల్లో ఉంటావు. నువ్వు ఓడిపోతే నీ పార్టీ మనగడ ఉండదు. కాబట్టి నేను ఇప్పుడే మీ అందరికి 2 పార్టీలు చెప్తున్నా. మీరు బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకు ఈ జన్మలో లేదు. ఎవరు ఓడిపోతే వాళ్ళకు పుట్టుకొత్తిసారి ఉండవు. ఒక జీవితాంతం ఒక జైలు పోతాడు, ఇంకొకటేమో పూర్తిగా నిర్వీర్యమైపోతారు. పార్టీలు ఉండవు. వచ్చేది మాకు బీసీల రాజ్యమే అని కూడా మీ ద్వారా తెలియజేసుకొని, సత్యసాయి జిల్లాలో ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా తిరిగి జనవరి మొదటి వారంలో దాదాపు 20,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఈ సభకు కూడా బీసీలు అందరూ కూడా హాజరై ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా స్వీకరించి రావాలని తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను గుర్తించి వాళ్లకు సమానమైన న్యాయం చేస్తుందో ఆ పార్టీకి బీసీలు ఓట్లేస్తాం, ఆ పార్టీని గెలిపిస్తామని ఏకతాటిపై అందరూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కేవలం మా బీసీలు, మా బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీలకి హెచ్చరిస్తున్నాము. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ పార్టీలు మునుగడై మా బీసీ ఐక్యవేదిక పైన రాష్ట్ర వ్యాప్తంగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కోరుకుంటున్నాం. సీట్లు వచ్చేసి అగ్రవర్ణాలవి, ఓట్లు వచ్చి బీసీ కులాలవి. ఇది ఎంతవరకు న్యాయం? దీనిపైన మేము బీసీ ఐక్యవేదిక తరఫున అందరము పోరాడి ఐకమత్యంతో రాయలసీమ అంతా తిరిగి ఓట్లు మావే, సీట్లు మావే అనే నినాదంతో మేము ముందుకు పోయి
సఫలీకృతం కావాలనే ప్రతి ఒక్కరూ పనిచేసి ప్రతి ఒక్కరూ దీనిపైన కాన్సెప్ట్తో పనిచేసి ఉద్యమిస్తారని ఆశిస్తూ ఈ సమావేశంలో చాలా నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగానే నాలాంటి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ యొక్క కార్యక్రమం పట్ల అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఏమనుకుందంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే బీసీలు కులాలు విడగొట్టి ఏదో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటామని అనుకుంటున్నారు. కానీ చైతన్యం ఇప్పుడిప్పుడే బయలుదేరింది, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చైతన్యం వచ్చింది, మరి ఉత్సాహమైనటువంటి యూత్ ముందుకొస్తా ఉంది. ఈ ఐక్యవేదిక అనేది ఒక యూనిటీతో పనిచేసి సామరస్యంగా భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు నడుస్తామని చెప్పి ఎంతోమంది ఇక్కడ ప్రామిస్ చేసినారు. ఆ విధంగా ముందుకు వెళ్తాం. రాజకీయాల్ని పూర్తిగా ఆర్థికంగా ముడిపెట్టారనమాట. రాజ్యాధికారం అనేది అవసరము.